ప్లేస్ భీమ్గల్. నేను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్కు 12వ వార్డు భీమ్గల్ 12వ వార్డు కింద భీమ్గల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ఓటేసినాం. ఆ తర్వాత మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ అయిన తర్వాత నా ఓట్లు మాత్రం నాకు సంబంధించిన ఇద్దరు కొడుకులకు, ఒక మా మేడం భార్యకు, వాళ్ళ ముగ్గురు ఓట్లు పక్క తండ సంతోష్ నగర్ తండాలకు. నా పేరు గంగారాం, మా భార్య పేరు సంధ్య. నాకు ఇద్దరు కొడుకులు. నాకు గత 2023 నవంబర్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మేము 12వ వార్డు కింద భీమ్గల్లో ఓటేసినాం ఎమ్మెల్యే ఓట్లకు. ఆ తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాత మా ఓట్లు మాత్రం పక్క విలేజ్కు డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసిన తర్వాత 171 వార్డు నుంచి 172 వార్డుకు ట్రాన్స్ఫర్ అయినాయి. ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి తిరిగిన తర్వాత మీ ఇక్కడ ఓట్లు లేవు, మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని చెప్తే నేను అట్లా ఎందుకు ఉంటా సార్, నేను గత 6 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నా. గత ప్రభుత్వం అప్పుడు 2023లో ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఓటేసినాం. ఓటేసిన తర్వాత కూడా మా ఓట్లు లేవని అడిగితే, ఆ తర్వాత మీకు బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో ఓట్లు ఉన్నాయా లేదా అవే చూసుకోండి కానీ మున్సిపాలిటీతో సంబంధం అని చెప్పేసి చెప్పడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు. అదేవిధంగా ఇప్పుడు మేము ఓట్లు వేయడానికంటే ఎక్కడ లేకుండా ఇప్పుడు ఎక్కడ లేదు, నా తండాల కూడా లేదు ఓట్లు. ఇప్పుడు నాకు సంబంధించిన భీమ్గల్లో ఓటు హక్కు ఉంది అయ్యప్ప నగర్. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ముందు 12వ వార్డు, ప్రస్తుతానికి ఇప్పుడు ఫస్ట్ వార్డు క్రితం నా ఇంటి అడ్రస్తో పాటు ఎలక్షన్ కార్డు ఉంది. మా బాబుకి ఎలక్షన్ కార్డు ఉంది, ఇంకొక బాబుకి ఎలక్షన్ కార్డు ఉంది. ఒక బాబుకి ఎలక్షన్ కార్డు ఉంది, ఫస్ట్ వార్డులో ఓటు హక్కు ఉంది, సేమ్ ఇల్లు అడ్రస్ మీద ఇద్దరు, అంటే మా భార్యకు ఇంకొక బాబుకు పక్క విలేజ్లో డైవర్ట్ అయినాయి. ఆ డైవర్ట్ అయిన ఓట్లను నేను నా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని నేను వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి. ఇప్పటివరకు ఏ స్పందన లేదు. నేను ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి కదా. 5 సంవత్సరాలకు వచ్చే ఓటు హక్కును నేను వినియోగించుకోవడం నాకు బాధాకరమైన విషయం. ఖచ్చితంగా నేను ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని వినతి చేస్తున్నాను.